2025-26 విద్యా సంవత్సరం సమీపిస్తోంది. ఆ సమయం వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలు అదేవిధంగా పదోన్నతుల ప్రక్రియ మాత్రం పూర్తి కావాలని దృఢ నిశ్చయంతో చేస్తున్నటువంటి ప్రక్రియలో గత ప్రభుత్వం హయాంలో ఏదైతే విద్యారంగంలో సమూహిక మార్పులు తేవాలని చేసినట్టు ప్రయత్నం లోపభూయిష్టంగా ఉండడంలో ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఆ అంశాలను ఒడిసిపట్టుకున్నట్టు కూటమి ప్రభుత్వం మాత్రం తమ కొలువు తీరితే ఆ ఉపాధ్యాయుల వేతనలతో పాటు విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తామని ఇచ్చిన మాటకి ప్రస్తుతం పదోన్నతులు అదేవిధంగా బదిలీలో చేస్తున్న ప్రక్రియకి ఏ మేరకు పొంతన ఉంది అనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరినట్టయితే విద్యా వ్యవస్థలో సమూల మార్పులతో పాటు ఉపాధ్యాయులు అంటే తీరని కోరికలు తీరుతాయి, సమస్యల పరిష్కారం నోచుకుంటాయి అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో కూటమికి కనెక్ట్ అయ్యారు. కానీ ఈరోజు 10 నెలలకు ఆవస్తూ ఉంది. దుందుడుగ్గు చర్యగా ఓవైపు పదోన్నతులు అదేవిధంగా ఏదైతే బదిలీల ప్రక్రియ కూడా శ్రీకారం చుడుతుంది. అసలు ఈ ప్రక్రియ ఉపాధ్యాయుల్లో ఎటువంటి అనిశ్చితి నెలకొనే పరిస్థితి? గత ప్రభుత్వం జీవో నెంబర్ 117తో విద్యారంగంలో సమూలమైన మార్పులు తెచ్చి 3 రకాలుండే బడులను 6 రకాల బడులుగా మార్చింది. ఈ 117 జీవో వలన 10 లక్షల మంది విద్యార్థులు బడి బాట నుంచి ప్రభుత్వ బడి నుంచి ప్రైవేటు బాట పట్టారు. అలాగే అప్పటి వరకు 5,000 ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు 12,000 పైబడి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. ఈ ప్రక్రియ వలన మొత్తం విద్యారంగంలో ఎక్కువ మొత్తంలో ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి నమ్మించి ఒక 7,900 ప్రమోషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆనాడు ప్రాథమిక పాఠశాలలో ఉండే 3, 4, 5 తరగతులని సమీపంలో ఉండే ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి 3, 4, 5 తరగతుల పిల్లలకి సబ్జెక్ట్ టీచర్లతో విద్యను అందిస్తాం, ఒక అంతర్జాతీయ స్థాయి విద్యార్థిగా తీర్చిదిద్దుతామని చెప్పి నమ్మబలికి చేశారు. ఈ విధానం వలన విద్యారంగంలో చాలా నష్టమైతే జరిగింది. ఒకవైపు పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారడంతో పాటు పేద విద్యార్థి విద్యకు దూరం అవడం అనేది జరిగింది. ఈ ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో 117 ఉత్తర్వుల్ని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి నమ్మబలికి ఉపాధ్యాయుల తాలూకా ఓట్లతో అధికారంలోకి రావడం జరిగింది. నేటికి సంవత్సరం గడుస్తూ ఉంది. ఈ సంవత్సరం గడిచినప్పటికీ 117 జీవోను రద్దు చేయకపోగా ఈ సంవత్సర కాలంలో చేస్తున్న ప్రతి మార్పు కూడా 117 జీవో ఉత్తర్వులు వెలుగులోనే చేయడం అనేది చాలా దుర్మార్గం. అధికారులు చాలా ఏకపక్షంగా వెళ్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వ కనుసైగుల్లోనే అధికారులు వారి తాలూకు ప్రక్రియను కొనసాగిస్తారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఆదేశాలు లేకుండా ఆ ప్రక్రియ మొదలు పెట్టడానికి వారికంటూ ఇండివిజువల్ రైట్స్ ఉండవు. కానీ 117 జీవో విషయంలో ఎందుకు కూటమి ప్రభుత్వం రద్దు చేయడానికి సుముఖంగా ఉండేందుకు ముందుకు రావచ్చే పరిస్థితి? ప్రభుత్వం 117 జీవోని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలతో ప్రతి శుక్రవారం ఏదో నామకే వాస్తీగా సమావేశాలు పెడుతున్నాయి. రాష్ట్రంలో ఉండే అన్ని ఉపాధ్యాయ సంఘాలు 117 జీవో వలన వచ్చిన నష్టాలని ప్రతి శుక్రవారం సమావేశంలో విద్యాశాఖ అధికారులకు వివరించడం జరుగుతుంది. కానీ వాళ్ళ పేపర్ మేరకే రాసుకోవడం జరుగుతుంది, కానీ ఏ ఒక్కటి పరిష్కారం అనేది చేయలేదు. కానీ ఏ ఆటంకం ఈరోజు 117 జీవో రద్దుకి కూటమి ప్రభుత్వంకి ఆటంకంగా నిలుస్తుంది అని ఏమైనా అడిగితే ఉపాధ్యాయ సంఘాల నుండి ఎటువంటి సమాధానం? గత ప్రభుత్వం సాల్ట్ ఒప్పందం సపోర్టింగ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పేరుతో 1,856 కోట్ల రూపాయల నిధుల కోసం విద్యారంగంలో మార్పులు తీసుకురావడం కోసం ఈ 117 జీవోని తీసుకొచ్చింది. ప్రభుత్వం మారినా కూడా ఇదే ప్రపంచ బ్యాంకు ఒప్పందం, సాల్ట్ ఒప్పందం రద్దు చేసే పరిస్థితుల్లో వీళ్ళు ఏమాత్రం ముందుకెళ్లకుండా ఆ 117 జీవోకి ప్రత్యామ్నాయమైన జీవో ఇస్తామని చెప్తూనే అదే సారాంశాన్ని వీళ్ళు ప్రస్తుతం అవలంబిస్తున్న పరిస్థితి. అంటే ఆ సారాంశంలో ఇంకో ప్రక్రియ ఉంది. 3 బడులు కాస్త వైసీపీ హయాంలో 6 అయినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు అవి ఏ డిజిట్కి చేరింది? గతంలో 3 బడులు 6 బడులుగా మారాయి. 6 బడులు ఇప్పుడు 9 రకాల బడులుగా మారాయి. గతంలో ఇదే
కూటమి ప్రభుత్వంలో ఉండే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు విమర్శించారు. కానీ ఇప్పుడు 9 రకాల బడులు. ఈ 9 రకాల బడుల్లో మంచి ఏంటంటే మోడల్ ప్రైమరీ స్కూల్స్ కాన్సెప్ట్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా స్వాగతిస్తున్నాం. ప్రతి పంచాయతీలో 5 తరగతులు, 5 తరగతులకు 5 ఉపాధ్యాయులు, 5 తరగతి గదులు పెట్టి చేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని మేమందరం స్వాగతించాం. కానీ సర్కారీ బడులన్నీ కూడా నాడు నేడు పథకంలో పూర్తి స్థాయిలో అధునాతన సౌకర్యాలతో నిర్మించామని గత ప్రభుత్వం బాహటం చేసి చూపించింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్తగా తరగతి గదులు నిర్మించడం, మళ్ళీ ఆ పాఠశాల ఆ ప్రక్రియకి ఇంకేమైనా అంశాలు బాకీ ఉన్నాయి క్షేత్రస్థాయిలో? నాడు నేడు దశలో 2వ ఫేజ్లో కొన్ని నిర్మాణాలు చేపట్టాల్సినవి, నిధులు రావాల్సినవి చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అదొక ఎత్తు. అయితే ఈ మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేస్తామని వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఒకటి, 5 తరగతులు, 5 తరగతులకు 5 ఉపాధ్యాయులు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 9600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ని తీసుకురావడం జరిగింది. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్లో మొదట వాళ్ళు చెప్పింది ప్రతి మోడల్ ప్రైమరీ స్కూల్కి 5 ఉపాధ్యాయులని. కానీ ఆచరణలోకి వచ్చేసరికి 45 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్న చోట 4 ఉపాధ్యాయులని, 60 మంది పైబడి ఉన్న చోట 5 ఉపాధ్యాయులు ఇస్తామని చెప్తున్నారు. ఈ మోడల్ ప్రైమరీ స్కూళ్ళు రావడం ఒక మంచి పరిణామం. దాంతోపాటు మరొకటి, ఈరోజు 5000 పైబడి ఫౌండేషన్ స్కూల్స్గా మారుతున్నాయి. అంటే 1-2 తరగతులకు పరిమితం కాబడుతున్నాయి. ఈ 1-2 తరగతులకు పరిమితం కాబడుతున్న పాఠశాలలు కానీ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ పేరుతో 10 మంది, 15 మంది, 20 మంది విద్యార్థులు ఉన్నవి సుమారుగా 20,000 పైబడి ఉన్నాయి. ఈ 20,000 పైబడి ఉన్న పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారబోతున్నాయి. ఇవి రాబోయే కాలంలో పూర్తిగా నిలబడే పరిస్థితి లేదు. ఈ సమూల మార్పు నేపథ్యంలో రేపు ఉపాధ్యాయుల పదోన్నతులకి అదేవిధంగా ఈ బదిలీలకి ఎటువంటి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి? ప్రభుత్వం గత 2 నెలల నుంచి ఏప్రిల్లోనే షెడ్యూల్ ఇస్తాం, షెడ్యూల్ ప్రాప్తికి ఉత్తర్వులు ఇస్తాం, మొత్తం రేషనలైజేషన్ కసరత్తు అంతా చేసి మే నెలలో బదిలీలు చేసి మే 31 నాటికి మొత్తం పూర్తి చేసి జూన్లో శిక్షణా కార్యక్రమాలు ఇచ్చి జూన్ 12వ నాటికి కొత్త పాఠశాలలోకి వెళ్ళడం అనే ఆ కార్యాచరణని ముందుగా ప్రకటిస్తూ వస్తుంది. కానీ నేడు ఈ నెల 15వ తేదీ వస్తున్నా కూడా ఇంకా బదిలీ ఉత్తర్వులు విడుదల చేయకపోవడం. ప్రక్రియ జారీ చేశారు కదా, 15వ తేదీ నుండి ప్రక్రియ మొదలు పెడతాం, 31వ తేదీకి ఇది పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో 25-26 విద్యా సంవత్సరం కానీ మాత్రం ఈ ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన వెనక కేవలం మాటలకే అనిపిస్తుందా లేకపోతే లిఖితపూర్వక ప్రకటన ఏమైనా కానీ? ఆ ప్రకటన మాటలకే పరిమితం అవుతుంది, కార్యాచరణలో అది లేదు. సమావేశాల పేరుతో, రోజుకొక గైడ్లైన్స్ పేరుతో కింద విద్యాశాఖ అధికారులను గందరగోళపరచడం, ఉపాధ్యాయులను గందరగోళపరచడం, ఏ ఉపాధ్యాయుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ ఉపాధ్యాయుడు ఏ నిబంధనకి ఎఫెక్ట్ అవుతాడో తెలియని పరిస్థితి, గందరగోళం అనేది ఉంది. అయితే ఈ గందరగోళం వెంటనే నివారించి వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని చెప్పి 12వ తేదీన నిన్నను రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా డిఈఓ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరిగింది. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. ఈరోజు 117 జీవో ప్రాప్తికి ఆంధ్రప్రదేశ్లో ఇది తెలుగు నేల, తెలుగుదేశం ప్రభుత్వం పాలిస్తున్న నేల. 1953లో మనం పోరాటం ద్వారా భాషా సంయుక్త రాష్ట్రాలని సాధించుకోవడం జరిగింది. మొట్టమొదట తెలుగు భాష ప్రాప్తికి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు తెలుగు మాధ్యమం లేదు. సమాంతరంగా తెలుగు మాధ్యమం ఏర్పాటు చేయాలి. 1:45 రేషియోలో విద్యార్థులకి సెక్షన్ని ఏర్పాటు చేయాలని మనం ఒక డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ ప్రాప్తికి ఈరోజు అధికారుల తాలూకా గైడ్లైన్స్ అనేది లేవు. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా 9,000 పైబడి స్కూల్ అసిస్టెంట్లు ఈరోజు సర్ప్లస్గా ఉన్నాయి. ఇక్కడ విడ్డూరం ఏంటంటే గత ప్రభుత్వం పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి తీసుకెళ్ళింది. ఈరోజు ప్రభుత్వం హై స్కూల్లో ఉండే ఉపాధ్యాయుల్ని ఎలిమెంటరీ స్కూల్కి తెస్తుంది. ఈ సర్ప్లస్ పేరుతో ఉన్న ఏదైతే స్కూల్ అసిస్టెంట్లని ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టర్లుగా నియమించబోతుంది. ఇది చాలా విడ్డూరం. కాబట్టి ఏదైతే స్కూల్ అసిస్టెంట్లు
ఎలిమెంటరీ స్కూల్లో నియమించే ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళందరినీ హై స్కూల్కే పరిమితం చేయాలి, వాళ్ళ తాలూ పెర్ఫార్మెన్స్ని హై స్కూల్లో వినియోగించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే యూపీ పాఠశాలల వ్యవస్థని రద్దు చేసే దిశగా ఉన్న దాంట్లో మేము చాలా ప్రతిఘటించాం. యూపీ పాఠశాలలని కొనసాగిస్తామని చెప్తూనే ఈరోజు యూపీ పాఠశాలలో 6, 7, 8 తరగతులకి ఒక స్కూల్ అసిస్టెంటు, 2 స్కూల్ అసిస్టెంట్ల పేరుతో వాళ్ళని విద్యకు దూరం చేయడం. ఇదంతా కూడా గత ప్రభుత్వం పాపమా, లేకపోతే కొత్త ప్రభుత్వం ఆ పాపాన్ని తుడకపోవడం ఇది మీ పాలిటి శాపం? గత ప్రభుత్వం కొన్ని రకాలైన పోకడల్ని, కొన్ని రకాలైన విధానాలని, నిబంధనలను అనుసరిస్తూ వాళ్ళు ఒక రకమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు. వీళ్ళు మెరుగుపరిచి వాటినన్నింటినీ సరిదిద్ది విద్యారంగాన్ని ఒక మంచి రీతిలో పెడతారని ఆశించినప్పటికీ దానికంటే కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఒక సామెత ఉంది, కూర్చుండిబెట్టి ఒకేసారి లెంపకాయ కొట్టడం ఒక పరిస్థితి, వీళ్ళు ప్రతి శుక్రవారం పిలిచి బొగ్గ మీద పామి తీసిపెట్టి ఒక లెంపకాయ కొట్టే పరిస్థితిగా ఈరోజు విద్యారంగంలో మార్పులు ఉన్నాయి. వీళ్ళ మార్పులు అనేది విద్యారంగానికి ఉపయోగపడే రకంగా లేవు. ఒక ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా కాకుండా ఒక ఉపాధ్యాయుడిగా కూటమి ప్రభుత్వానికి 2024 సార్వత్రిక ఎన్నికలో అంటే సంఘాలకు అతీతంగా అంతలా కనెక్ట్ అయినటువంటి ఏ దుస్థితి మీకు ఈరోజు ఆ కూటమిని కలుపుకుపోయేటువంటి అధికారంలో తేవాలన్నటువంటి మీలో ఆ నిర్ణయం తీసుకున్నారు? గత ప్రభుత్వం విద్యారంగ పరంగా చూసుకుంటే విద్యారంగంలో చాలా నష్టదాయకమైన మార్పులు, నాడు నేడు పేరుతో కొన్ని పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దడం, నిధులు మంజూరు చేయడం, అదొక మంచి పరిణామం. కనుమరుగైపోయిన సర్కారీ పాఠశాలని మాత్రం మళ్ళీ భావితరాలు చేసినటువంటి ప్రయత్నంలో అందరూ కూడా హర్షించారు నాడు నేడు పథకాన్ని. మాత్రం మీ పరంగా చూసుకుంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎక్కువ వస్తున్నాయి, ప్రభుత్వ పాఠశాలన్నీ కనుమరుగై పరిస్థితుల్లో ఆ నాడు నేడు ఒక సంజీవంలో ఉపయోగపడింది అంతా అనుకుంటున్నాం. మరి ఉపాధ్యాయుల సంఘాలుగా మీరెందుకు దాన్ని అలా నెగిటివ్ కావాలి? నాడు నేడు అమలు చేయడం అనేది చాలా మంచిది, దాన్ని ఇప్పటికీ మేమేమీ వ్యతిరేకించడం లేదు, మంచిది కాదని అంటాం. అయితే విద్యారంగంలో ఒక్క బడులకి రంగులు వేసి నేలని మార్చి బెంచీలు పెట్టడం వల్లనే మొత్తం విద్యారంగంలో సమూలమైన మార్పులు వస్తాయనేది సరికాదు. ఒక ఎత్తు మౌలిక సదుపాయాలను కల్పించడం, మరోవైపు ఉపాధ్యాయులను కల్పించడం. గతంలో మౌలిక సదుపాయాలు ఇచ్చారు, ఉపాధ్యాయులు లేకుండా చేశారు. వీళ్ళు ఆ రెండింటినీ సమతూకంతో తీసుకుని వెళ్తారని ఆశించాం, కానీ ఆ రకంగా లేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళు దాచుకున్న బకాయిలు కావచ్చు, వాళ్ళు పిఆర్సీ ఎరియర్లు కావచ్చు, ఇతరత్రా రావాల్సిన ప్రయోజనాలు కావచ్చు, ఏమాత్రం అందని పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ సకాలంలో అందుతాయని ఆశించాం. ప్రతి నెల 1వ తేదీకి జీతం మినహా ఈరోజు ఏమీ బకాయిల్లో వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇటీవల 1-2 విడతల మినహా బకాయిలు వేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యోగ పరిణామం ఏర్పడింది అని కిషోర్ గారిని అడిగితే మీరు ఊహించిన స్థాయిలో 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించినందుకు గానే వారి ఏకపక్ష నిర్ణయాలు ఈరోజు ఈ వ్యవస్థలను ఇంతలా బాధించే పరిణామాలు, ఇచ్చిన మాటను హామీలు నెరవేర్చుకునే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదండి. ఆశించాం, చక్కగా పరిపాలిస్తారు. ఒకవైపు ప్రజల్లో భాగస్వామ్యమైన ఉద్యోగులు ఉపాధ్యాయుల తాలూకా కోర్కెలంటే ఉపాధ్యాయులు ఉద్యోగులు అడుగుతున్న గొంతెమ్మ కోర్కెలు కాదు, వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని సకాలంలో వాళ్ళ అవసరాల కోసం పెట్టుకుంటే మంజూరు చేయాలని అనుకుంటున్నాం. కానీ ఈరోజు ఏదైనా అవసరం కోసం ఒక బకాయి కోసం అప్లై చేసుకుంటే అది 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా అని వేచి చూడాల్సిన పరిస్థితి. నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయి. మనకి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ మంజూరు చేయాలి. ఈరోజు 5 విడతల డిఏ అనేది బకాయి ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని ప్రకటించాలి. 2023 పిఆర్సీ ప్రకటించాల్సిన తేదీ 2025 జూలై వస్తుందంటే రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా పిఆర్సీ కమిటీ చైర్మన్నే, పిఆర్సీ కమిటీనే మనం నియమించుకోని పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉందంటే ఉద్యోగుల ఉపాధ్యాయులుగా పిఆర్సీ కమిటీని
12వ వేతన సవరణ కమిషన్ను వెయ్యాలని చెప్పి అదొక డిమాండ్గా ఉంది. ఈ దుస్థితి రావడానికి ఆంధ్రప్రదేశ్ రెండుగా హేతుబద్ధంగా విభజించడమే ఉపాధ్యాయుల పాలిటి శాపం అంటే? ఆంధ్రప్రదేశ్ విడిపోవడం, విభజన ఇవి ఒక కారణమైతే అయ్యి ఉండొచ్చు. కానీ విభజన అనంతరం కూడా ఏదైతే విభజన చట్ట హామీలను అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ దిశగా చర్యలు లేకుండా వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని వత్తాసు పలుకుతూ ఆ రకంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. మరి నిధులు ఏ రకంగా వస్తాయి? కాబట్టి వెంటనే ఒకవైపు నిధులని సమీకరించుకోవడం, మరోవైపు పరిపాలనలో అన్ని వర్గాల ప్రజల్ని న్యాయం చేయడం అనేది చేయాల్సిన పరిస్థితి. అది రాబోయే కాలంలో ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆ దిశగానే వెంటనే పిఆర్సీ కమిటీ 12వ పిఆర్సీ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. అది ప్రకటించే వరకు కూడా ఐఆర్ని ప్రకటించాలి, డిఎల్ని ప్రకటించాలి. అలాగే బకాయిల్ని ఎప్పటికప్పుడు బకాయిల్ని విడుదల చేసి ఉద్యోగులు ఉపాధ్యాయుల పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉండాలని మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తాం. గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులు ఉపాధ్యాయుల పాలిట ఆ రకమైన విధానాలను అవలంబిస్తూ ఆగ్రహానికి గురి అయిందో అదేమీ కొత్త కాదు. 2014లో ఈ ప్రభుత్వం చూసాం. 2019లో ఏ రకమైన సంఖ్యకు పరిమితమైందో ఆ రకంగా అందరికీ తెలిసిందే. కాబట్టి ఉపాధ్యాయులు ఉద్యోగుల తాలూకా న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలని కోరుతూ, అయితే ప్రధానంగా ప్రస్తుత పరిస్థితుల్లో బదిలీలు, ఇప్పుడుండే బదిలీలు అనేది చాలా సమస్యలతో కూడుకున్న బదిలీలు. ఒక్కొక్క ప్రభుత్వం మారుతుండేటప్పుడు ఒక్కొక్క రకమైన విధానాలని అవలంబిస్తున్నారు. బదిలీల్లో పాయింట్లు మంజూరు చేసే విషయంలో కావచ్చు, వాళ్ళ సీనియారిటీ కావచ్చు, ఇవన్నీ కూడా విద్యాశాఖ అధికారులు ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం వల్లనే ఇది జరుగుతుంది. ఈ ఏకపక్ష విధానాలని విడనాడి ఉపాధ్యాయ సంఘాల తాలూకా అభిప్రాయాలను తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఈ బదిలీలు సవ్యంగా జరుగుతాయి. లేని పక్షంలో రాబోయే 4 సంవత్సరాలు కూడా దీని తాలూకా పరిణామాలు, దీని తాలూకా ఏదైతే ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగిందో ఆ పరిణామాలను ప్రభుత్వం ఖచ్చితంగా చవిచూడక తప్పదు. రేపు 15వ తేదీన మేము డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎదుట పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం. ఇప్పట్లోపు రేపట్లోపైనా యూటీఎఫ్తో చర్చించి ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లని పరిష్కరించాలి. 610 జీవో ఉపాధ్యాయుల సీనియారిటీ కావచ్చు, 2 సార్లు రేషనలైజేషన్ ఉపాధ్యాయుల ఇది కావచ్చు, సమాంతర మాధ్యమాన్ని పెట్టడం కావచ్చు, బదిలీల్లో ఇంకా చాలా సమస్యలు అవన్నింటినీ పరిష్కారం కావచ్చు. లేని పక్షంలో మేము ఈ పోరాటం చేస్తాం. ఈ పోరాటం తాలూకా రుచి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా చూడాల్సి వస్తుందని చెప్పి యూటీఎఫ్గా మేము హెచ్చరిస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం రాష్ట్ర విభజన సెగ ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యారంగంపై పూర్తిగా పడింది అనడానికి 2014లో టీడీపీ ప్రభుత్వం బీజేపీతో జత కలిసి నిధులు తేవడం, ప్రత్యేక హోదా కావచ్చు, అదేవిధంగా స్పెషల్ ప్యాకేజ్ వీటి పట్ల మాట్లాడకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ఆర్థికలు ఏమి వెంటాడుతుందో, విద్యారంగంలో ఏ ప్రభుత్వం వచ్చినా వారికి అనుకున్నటువంటి జీవోలు రూపొందించి విద్యా వ్యవస్థలో మార్పు తెస్తున్నాం అని చెబుతున్నారే తప్పకుండా ఆ మార్పు ముసుగులో విద్యార్థులకి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని దూరం చేసే ప్రక్రియకి మాత్రం ప్రభుత్వాలు శ్రీకారం చుడుతున్నాయి. ఈ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం కొలువు తీరినట్టయితే ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా పదోన్నతుల విషయంలో కావచ్చు, బదిలీల విషయంలో కావచ్చు, వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారని వారు చేసినటువంటి ఆలోచనకు మాత్రం అనుగుణంగా విద్యాశాఖ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు రేపు బదిలీల ప్రక్రియలో మాత్రం పడినట్టయితే ఇంకా 4 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయుల సంఘాల ఆగ్రహానికి గురి కావడం తప్పదు. 2019 ఎలక్షన్లో ఏ విధంగా 2014-19లో టీడీపీ హయాంలో జరిగినటువంటి ఆ పరిణామాలని వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగులు కూడాను 2024 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అసలు అధికారం అంటే ప్రతిపక్షం లేనటువంటి పరిణామాలు తీసుకోవాలి. ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం
ఏర్పడాలన్నా ఉపాధ్యాయులు విద్యా సంఘాల తాలూకా భాగస్వామి ఏ మేరకు ఉంటుందన్న విషయం 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే వారికి రుజువు చేసే 164 మందిని ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి ఘనతాన్నిచ్చిన ఉపాధ్యాయులు విద్యా సంఘాల విషయంలో మాత్రం ఏకపక్ష నిర్ణయాలు కావచ్చు, లేకుంటే కనుక వారిని వ్యతిరేకించి ఏ నిర్ణయాలు తీసుకునే కూడా దాని ఫలితాలు మాత్రం పోరాటాలు అడుగులేయాల్సి వస్తే రేపు 2025-24 విద్యా సంవత్సరం గాను జరగబోయే బదిలీలు కావచ్చు, పదోన్నతుల ప్రక్రియలు అంటే లోపభూయిష్టంగా కాకుండా వారికి మనోభావాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఘాలతో సంప్రదించి ఆ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. లేదనుకుంటే మాత్రం మళ్ళీ ఉపాధ్యాయులు పోరాట బాట పట్టాల్సిన ఆవశ్యకత మాత్రం కనుచూపు మేరలో కనిపిస్తుందని చెప్పి కిషోర్ హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం జరగబోయే ఈ బదిలీల ప్రక్రియ కావచ్చు, లేకుంటే పదోన్నతుల ప్రక్రియ విషయంలో ఏ గైడ్లైన్స్ని వారు ప్రాధాన్యంగా తీసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారో, వారి మనోభావాలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ కొనసాగుతుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.